హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ బై స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అని అయితే చాలా చాలా బాగున్నాను. అలాగే అందరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానైతే మీకు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఫుల్ లాంగ్ వీడియో అయిపోతుంది ఒకే వీడియోలో షేర్ చేద్దామంటే. సో నేను అలా నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే జస్ట్ కొంచెం మేము భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనైతే ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఎన్ని డేస్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఇంట్లో చుట్టాలు ఉండడం వల్ల, అత్తయ్య వాళ్ళు రావడం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే చేయలేదు. సో వాళ్ళు వెళ్ళాక చేద్దామంటే పిప్పన్ను బాగా పెయిన్ ఉండడం వల్ల చేయలేదు. వాపు వచ్చింది ఇదంతా. సో అందుకోసం చేయలేదు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే ఈరోజు నుంచి కంటిన్యూ అవుతాయి. ఓకేనా? ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ తీయక చాలా డేస్ అయిపోయింది. అసలు అంటే నాకు కొంచెం పన్ను పెయిన్ అయింది అన్నట్టు, ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల, పంటి లోపల ఇక్కడ పై పన్నుకి. సో చూసారు కదా, క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి ఎంత వాపు ఎలా వచ్చేసిందో అసలు చాలా ఇలా లాగుతూ ఉంది, జుమ్ము ఉంటుంది. దీనికి సరిగ్గా అవ్వట్లేదు. సో వీడియోస్ కొంచెం నేను ఆపేసాను, ఎందుకంటే అస్సలు మాట్లాడడానికి అవ్వట్లేదు. దానివల్ల ఫుల్ ఫీవర్, అసలు ఏమి తినట్లేదు కూడా. రైస్ అలా ఏం తినొద్దు అని చెప్పారు. సో ఓన్లీ లిక్విడ్ లాగా ఏమైనా తీసుకోవాలి అంటే ఎంత తీసుకున్న రైస్ కంప్లీట్గా లేకుంటే కష్టం అవుతుంది కదా. సో చూసారు కదా, ఈ 2 మాటలు మాట్లాడడానికి కూడా నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా పెయిన్ ఉంది, ఇదంతా వాపు వచ్చేసింది. పెయిన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. అమ్మో అన్నట్టు అయిపోయింది. అంటే పన్ను ఇరిగిపోయింది, ఆఫ్ ఉంది. సో అందువల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. తీయాలన్నా కూడా కొంచెం కట్ చేసి సిజరింగ్ లాగా చేయాలి అంటే నేను తీయించుకోలేదు. స్టిచ్చెస్ తొందరగా ఇదవ్వవు. చాలా సఫర్ అవ్వాలి. ఆల్రెడీ నేను ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను అంత ఫేస్ చేయలేను అని తీయించుకోలేదు. జస్ట్ మెడిసిన్స్తో కవర్ చేస్తున్నాను. సో అంతే, కొంచెం టైం పడుతుంది. కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ కంటిన్యూ చేద్దామని ఆగుతున్నాను ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ అన్నీ రావడం, దాంతోపాటు ఇది అన్నీ ఒకేసారి వచ్చాయి. ఐ థింక్ ఎక్కువగా ఏం మాట్లాడలేను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. చూసాక ఫ్రెండ్స్, నేనైతే నైట్ ఇలా కడిగేసి పెండ్ కలర్ అంటారు కదా, సాంప్ కలర్ అది వేసేసి ముగ్గు అయితే వేసాను. చాలా సింపుల్గా ఒక కైట్, అలాగే చెరుకు కట్టెలు అవి వేసారు కదా ట్రీ, అవి వేసేసి మార్నింగ్ అయితే ఇలా కడప అయితే కడిగేసాను. ఇంకా గొబ్బెమ్మలు కూడా రెడీ చేశాను. చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇలా రెడీ చేసుకున్నాను. కడప మీదకి ముగ్గులోకి ఇంకా అలాగే ఇట్లా బాల్లో పెట్టి ఒక ఫోటో అయితే దిగాను. చాలా బాగా అనిపించింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ముగ్గులోకి కూడా ఇలా గొబ్బెమ్మలు పెట్టి రేగిపళ్ళు, చిరుగర్లు, పూలు అయితే పెట్టాను, నవధాన్యాలు వేసి. ఇంకా సత్నాల కోసం అయితే బియ్యం అయితే వాష్ చేస్తున్నాను. ఆ రోజు చేస్తున్నాను నేను, భోగి రోజు. సో ముందు రోజు అయితే అసలు నేను చేయలేదు. ఇంకా ఆ రోజు ఎలాగో కడాయి పెట్టాలి కదా అనేసి ఆ రోజు చేస్తున్నాను. ఇలా మనం ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే రేషన్ బియ్యం కదా, చాలా డస్ట్ అనేది ఉంటుంది. సన్న బియ్యం చేస్తే అంత టేస్టీగా ఉండదు, ఈ బియ్యంతో చాలా బాగుంటాయి సకినాలు అనేది. సో అందుకే నేనైతే సకినాల కోసం అయితే ఇలా బియ్యం అంతా మంచిగా వాష్ చేస్తున్నా. చూసారు కదా, ఒక 3-4 టైమ్స్ అయితే కంపల్సరీ వాష్ చేసి మంచిగా నీళ్ళు లేకుండా మంచిగా ఇలా పెద్ద జల్లెల్లోకి వేసేసుకొని వడకట్టాలి. ఎక్కడ డ్రై లేకుండా కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనం పిండి అనేది పట్టించుకోవాలి. కొంచెం తడిగానే ఉండాలి, మొత్తం కూడా డ్రై అవ్వకూడదు బియ్యం అనేది. సో చూసారు కదా, నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోయాయి. నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా, అలా వచ్చే వరకు వాష్ చేసుకోవాలన్నట్టు. ఇంకా ఈ బియ్యం అయితే ఇప్పుడు మనం నీళ్ళంతా మంచిగా వంపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక డబ్బలకి వేసి పిండి పట్టించుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకా మార్నింగ్ అంతా హడావిడిగా ఉంది. ఇంకా పిల్లలకైతే భోగి స్నానాలు అయితే అవుతున్నాయి. భోగి స్నానాల కోసం రేగిపళ్ళు, ఇవి భోగి కాయలు అంటారు అన్నట్టు, పిండితో చేస్తారు. ఇలా చేసి మనం ప్రిపేర్ చేసుకొని స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో అయితే వేసుకోవాలి. 2 కూడా ఇలా వేసి స్నానం చేయించాలి పిల్లలకి, భోగి స్నానం అంటారు దీన్ని. చూసారు కదా, ఇంకా ఇప్పుడు నేనైతే ఇలా కాసేపు పెట్టాను కదా, బియ్యం అంతా ఆరిపోయింది. ఇంకా ఇప్పుడు పిండి గిన్నెకి అయితే తీసుకెళ్ళి పిండి అయితే పట్టించుకొచ్చారు. ఇంక ఈ పిండిని అయితే ఒక బెడ్షీట్లోకి వేసాను. మన బెడ్షీట్ ముందే మనం వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంకా ఈ బెడ్షీట్లోకి పిండి వేసేసుకొని ఇందులో కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఓమా, కొంచెం జీలకర్ర, సాల్ట్,
ఇలా అన్నీ వేసుకొని మనం సెకనాలకైతే మనం పిండి అనేది మంచిగా ఫస్ట్ పొడి పిండే బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు మాత్రం చాలా ఎక్కువ పడతాయి ఇందులో. నువ్వులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. లేకపోతే అంత బాగోదు, నార్మల్గా ఉంటుంది. సెకనాలు తిన్న ఫీలింగే రాదు. ఇలా నువ్వులు అయితే చాలా ఎక్కువగా పడతాయి. నువ్వులు ఎక్కువగా వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓమ లైట్గా వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకుంటే బాగోదు. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయాలి, బాగుంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిది అన్నట్టు. ఇలా వేసేసుకొని మంచిగా మనం అంతా కూడా మిక్స్ చేయాలి. చూసారు కదా, నేను ఓమ ఇంత కొంచెం వేసాను. ఇంకా ఈ పిండి మా ఆడపడుచు మిక్స్ చేస్తుంది అన్నట్టు నేను వీడియో చేస్తున్నాను. చూసారు కదా, పిండి అంతా ఇలా అన్నీ వేసుకొని మంచిగా వాటిని మిక్స్ చేయాలి. ఇవైతే ఈ పిండి వచ్చి మురుకుల కోసం అన్నట్టు, కారపూస కోసం అన్నట్టు. ఇంకా ఫస్ట్ దాంట్లోకి నేను కారం అనేది సాల్ట్ సపరేట్, కారం సపరేట్ పెట్టుకుంటా. తనకి ఇలా కొలత తెలియదంటే ఫస్ట్ తను కారం అనేది మిక్స్ చేసుకుంటుంది. సాల్ట్, కారం ఇంత ఒక గ్లాస్కి ఇంత వేసుకోవాలని తను ఒక అలా అలవాటని తను అలా చేస్తుంది అన్నట్టు. సో కారం అయితే ఫస్ట్ వేసేసుకొని ఇంకా దానికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని ఈ రెండు కూడా మిక్స్ చేసుకుంటుంది. సో అలా తను మిక్స్ చేసుకుంటుంటే సరే అనేసి తనకి అలాగే ఇచ్చాను. చూసారు కదా, 2 గ్లాస్ కారం అయితే వేసుకుంది. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది, 1 గ్లాస్ సాల్ట్. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేస్తుంది. గ్లాస్ మీద కొంచెం వేసుకుంది, ఎక్కువ అయిపోద్దేమో అని. కొంచెం కారం అంటే కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, సో గ్లాస్‌న్నర సాల్ట్ వేసుకుంది, 2 గ్లాస్ కారం వేసుకుంది అన్నట్టు. తనకి ఇలా కొలత అలవాటు. ఎట్లైనా కొంచెం తక్కువ పడుతుంది కానీ మళ్ళీ ఎలాగో పిండిలో తర్వాత వేసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పా, గ్లాస్‌కి గ్లాస్ పడుతుంది అంటే తను వినలేదు. సో ఇలా ఈ రెండు మిక్స్ చేసి తను పక్కన పెట్టేసుకొని ఇంకా కారపూసకు పిండి పట్టించాం కదా, శనగపప్పు, బియ్యం కలిపి. సో అందులో ఇవన్నీ కారం అయితే మిక్స్ చేసుకొని ఇంకా ఈ పిండి కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే సెకనాలు పోస్తే అవి ఆరే లోపల కారపూస ఒత్తేస్తే పని అయిపోతుంది అనేసి అయితే ఇంక ఇలా 2 పిండిలు కలిపేసి రెడీగా ఉంచాము. ఇంకా చాలా టకటక్ అయితే గబగబా చేసాము. మేము మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, టీ తాగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసామన్నట్టు. సో నైటే ఒకేసారిగా ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ చాలా పనులు ఉంటాయి, పాలు పొంగించుకోవడం, నోముకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో బిజీగా ఉంటాం కదా అనేసి ఇలా చాలా హడావిడిగా అయితే చేసేసుకున్నాము. ఇంకా కారపూసకైతే వేడి నీళ్ళతో కలిపితేనే కారపూస చాలా బాగా వస్తుంది, చల్ల నీళ్ళు పోస్తే బాగుండదు. ఎంత కరకరలాడుతుందంటే చాలా బాగా అనిపిస్తుంది, సూపర్గా వస్తాయి కారపూస అనేది. ఇంకా మా మమ్మీ మంచి పిండి మిక్స్ చేస్తుంది వేడి నీళ్ళతో. మా ఆడపడుచు సకినాల పిండి కలుపుతుంది కదా అని మమ్మీ కారపూస పిండి కలుపుతుంది. చూసారు కదా, హాట్ వాటర్ కదా, సో అందుకే ఫస్ట్ అయితే గంటతో కలిపితే తర్వాత చేతితో మిక్స్ చేసుకోవచ్చు అనేసి ఇలా కలుపుతుంది అన్నట్టు. ఇంకా అవి కలిపితే మొత్తం మీద మేము 12 వరకు అయితే కంప్లీట్ చేసేసాం. 11:30 వరకు అయిపోయాయి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా మా మమ్మీ ఇలా పిండి అయితే పిసికేసింది కారపూస కోసం. ఇంకా ఒకవైపు కారపూస అవుతుంది, ఆ కారపూస సగం కాలే లోపల సెకనాలు అయితే వేసాము. ఒక బెడ్షీట్ నిండే లోపల కారపూస సగం అన్న అవుతుంది కదా అన్న ఆలోచనతో అయితే చేసామన్నట్టు. సో మేము సెకనాలు మొత్తం పిండి కంప్లీట్ చేసే లోపల కారపూస అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా సెకనాలు ఒకటి వెంటనే ఆరినాయి అంటే చాలా తొందరగా కాలుతాయి అన్నట్టు. సో అందుకోసం ఇలా చేసాము. ఇంక ఇవి అయ్యే లోపల సెకనాలు అయితే మేము వేసుకుంటున్నాం. చూసారు కదా, ఇలా సెకనాలు అయితే వేసుకోవాలి. నేను అలాగే సెకనాలు నోముకి కూడా యూజ్ చేసుకుంటానండి. సెకనాలు నోముకుంటాను. నేను చిన్న సెకనాలు కూడా వేశాను, అవి చూపిస్తాను. నోములు పెట్టాను చూడండి. ఇంకా మాడపడుచు కూడా వేస్తుంది, నేను మాడపడుచు అయితే సెకనాలు వేసాం. ఇంకా అలా సెకనాలు వేస్తుంటే మా హస్బెండ్, మా ఆడపడుచు అయితే చిన్న ఉన్నప్పుడు వేసేవాళ్ళంట, వాళ్ళిద్దరు కలిసి పోటాపోటీగా. సో అలా మెమరీస్ గుర్తుకొచ్చి మా హస్బెండ్ కూడా వేశారు అన్నట్టు. కొన్ని సెకనాలు అయితే ఎక్కువగా వేయలే, కొన్ని వేశారు. సెకనాలు వేస్తూ అసలు మేము మర్చిపోయామన్నట్టు. బోడిపల్లకి టైం అవుతుంది, పోయాలి పిల్లలకి అనేసి ఇంకా సగం సెకనాలు వేసిన తర్వాత ఇంకా కాసేపు ఆపేసాము స్టవ్ అనేది. ఆపేసి ఇంకా పిల్లలకైతే భోగిపళ్ళు అయితే అలా వేసేసామన్నట్టు. చాలా హడావిడిగా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా నేను వేస్తా అనేసి వాళ్ళ చెల్లి అడిగింది కదా అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా వేశారు. వాళ్ళ స్వీట్ మెమొరీస్ అన్నట్టు ఇవి. బాగా అనిపించింది. ఇల్లంట్లో అందరు కలిసి ఇల్లు సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో చాలా బాగా వేసారు. మా హస్బెండ్ కూడా చూసారు కదా, సెకనాలు అయితే కంప్లీట్గా ఒక బెడ్షీట్ అయిపోయింది. ఇంకో బెడ్షీట్ అనేది ఉందన్నట్టు. 2 బెడ్షీట్స్ అయ్యాయి కంప్లీట్గా సెకనాల పిండి అనేది. సో ఇంకా ఇవి ఇలా అవుతూ ఉన్నాయి. ఇంకా నేనేమో భోగిపళ్ళకి రెడీ చేస్తా అనేసి నేను ప్రిపేర్ చేస్తున్న పిల్లల కోసం అయితే. అసలు మేము అంటే తొందరగా అయిపోతాయి అనుకున్నాము, సో టైం అనేది పట్టింది.
అందుకే ఇంకా ఎక్కువ హడావిడి చేయకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాం అన్నట్టు భోగిపళ్ళు. అత్తయ్య అయితే నేను మార్నింగ్ వస్తా అని చెప్పింది. పండుగ రోజు ఇంట్లో పూజ చేసుకొని వస్తా అంది ఇక్కడికి హైదరాబాద్కి. సో అలా ఇంకా మేమే కదా అనేసి అయితే అలా చాలా సింపుల్గా చేసుకున్నాం. ఇంకా వాళ్ళు సకినాలు చేసారు కదా, నేనైతే కొంచెం సేపు కారపూస ఒత్తేసాను అన్నట్టు. ఇలా వాళ్ళిద్దరేమో సకినాలు చేస్తున్నారు, మా ఆయన మా ఆడపడుచు. సో నేను ఇలా కారపూస అనేది ఒత్తేస్తున్నా. అందరం ఒకే దగ్గర ఎందుకో తొందరగా అయిపోతుంది కదా అని. చూసారు కదా, కానీ అందరం ఒకే దగ్గర ఉండి అలా కూర్చొని చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు టైమే తెలియదు, చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? కారపూస మాత్రం భలే వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు రౌండ్గా మస్తు అనిపించింది కదా. ఇలా ఫంక్షన్స్కి శ్రీమంతం అలా ఒళ్ళో పెట్టే ఫంక్షన్కి అయితే ఇలా పెద్దగా చేసి పెడితే చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా అనిపించింది కదా, సూపర్గా వచ్చింది. కారపూస అయితే నోట్లేసి కరిగిపోయేటట్టుగా ఉంది. ఇంకా ఇలా కారపూస మొత్తం పిండి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి భోగిపళ్ళు అయితే పోసామన్నట్టు. చట్నీల తర్వాత చేద్దామని. ఇంకా ఓ దిక్కు భోగిపళ్ళకి టైం అవుతుంది, ఒకవైపు ఇంటి దగ్గర కడగాలి అని అందరు వెయిటింగ్లో ఉన్నారు. నెక్స్ట్ డేకి పండగ కదా, ఇంకా నైట్ ముగ్గు వేసేసుకుంటామని హడావిడి చేసి సరే అనేసి ఇంకా నేను కారపూస కాల్ చేసి బయటకు ఎత్తొచ్చాను. చూసారు కదా, ఆల్రెడీ వాళ్ళైతే ముగ్గులే వేసేస్తున్నారు. ఇంకొకటే పిలవడం అన్నట్టు, మీరు కడగండి మళ్ళీ మా వాకిట్లోకి నీళ్ళు వస్తాయి అంటే సరే అనేసి ఇంకా కారపూస ఒత్తేసి ఇంకా మధ్యలోకి వెళ్ళి పిండి వంటలు అనేది ఆపేసి ఇలా వచ్చి కడిగి మంచిగా నీట్గా ముగ్గు వేసిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక సెల్ఫీ అయితే దిగాను. చాలా బాగుంది కదా, లోటస్ అలాగే మధ్యలో సంక్రాంతి బాగుంది కదా. చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా వేసుకున్నాను. ఇంకా ఎలాగో ఎంత కష్టపడి ముగ్గేసాం కదా అని అయితే హ్యాపీగా సందడిగా అయితే నేను మాడపచ్చు అలాగే మా కోడలు అయితే అలా ఒక 4 స్టెప్లు అయితే వేసామన్నట్టు. నేను నెక్స్ట్ షార్ట్లో ఏ సాంగ్ మీద చేసామని కూడా నేను రీల్ షేర్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా అయిపోయింది, హడావిడిగా అయితే చాలా బాగా అనిపించింది. అంత పని చేసినా అంత అలసిపోయినా అలా మనం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నైట్ అంతా కూర్చొని అలా ముగ్గులు వేసుకొని ముగ్గంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి వంటల దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో అనిపించింది. కాకపోతే ఏం పర్లేదు, ఇయర్లో వన్స్ ఒకసారే కదా, ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా అనేసి ఇంకా సరే అనేసి ఇంకా చేసామన్నట్టు. చాలా బాగా అనిపించింది. ముగ్గు ఎలా అనిపించింది, బాగుందా? ఇంక ఇప్పుడు ముగ్గంతా అయిపోయింది, ఇంకా భోగి పళ్ళకి వచ్చామన్నట్టు. భోగిపళ్ళు అయితే ఫస్టే వేసాను, ముగ్గయ్యక ముందుకి భోగిపళ్ళు వేసి నేను ముగ్గేసాను. కాకపోతే వీడియో అనేది కొంచెం అటు ఇటు అయిపోయింది అన్నట్టు, ముందుకు వచ్చేసింది ముగ్గేసిన వీడియో అయితే. సో ఇలా వాళ్ళకి సింపుల్గా నేను మా కోడల్ని అయితే ఇలా రెడీ చేసి ఇంకా భోగిపళ్ళు అయితే వేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా వేసాను, ఎక్కువ హడావిడి లేకుండా ఎవరిని పిలవలేదు. సో చాలా ఇంకా అక్కడికి పిండి వంటలు పని ఉంది కదా అని చాలా సింపుల్గా చేసుకున్నాం అన్నట్టు. చూసారు కదా, నేను మా ఆడపడుచు మా హస్బెండ్ కలిసే చేసుకున్నాము. ఇంకా మా పిల్లలకైతే వేయలేదు, వాళ్ళు పెద్దగా అయ్యారు కదా అనేసి ఇంకా వీళ్ళిద్దరికి మాత్రమే భోగిపళ్ళు అనేది పోసాను. ఇలా చాలా సింపుల్గా, ఇది కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాము. ఎందుకంటే కారపూస అయిపోయింది కానీ సకినాలు మాత్రం అవ్వలేదు, అందుకోసం అన్నట్టు. ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత ముగ్గేసాను. కాకపోతే ఆ వీడియో ముందుకు వచ్చేసింది, ఈ వీడియో లాస్ట్లో వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే భోగిపళ్ళు మీరు ఎప్పుడో నైట్ వేసేసారా అనుకుంటారేమో, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇంకా నేను వేసాను, ఇంకా మా హస్బెండ్ వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు. ఫైనల్గా ఇంకా మేమైతే వేసేసుకున్నాక ఇంకా మా ఆడపడుచు కూడా తను భోగిపళ్ళు పోస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. అసలు చాలా అంటే చాలా సింపుల్. అత్తయ్య వాళ్ళు వస్తే ఇంకా బాగుండేది, కాకపోతే అత్తయ్య అయితే మార్నింగ్ పండుగ రోజు ఇంట్లో దీపం వెలిగించి వస్తా అనేసి చెప్పింది. సో అందుకోసం అయితే ఇంకా మేమే పోసామన్నట్టు. ఇంకా మమ్మీ కూడా అప్పటి వరకు ఉండి సో ఇంకా లేట్ అవుతుంది వెళ్తా అనేసి అయితే కారపూస అయిపోయింది కదా, ఇంకా మిగతా ఇవే కదా మీరు చేసేసుకోండి అని వెళ్ళిపోయింది అన్నట్టు. సో సరే అనేసి ఇంకా మేము ఇలా చాలా సింపుల్గా అయితే చేసాము. ఎక్కువ ఎవరిని పిలవలేదు, అంటే ఈ పిండి వంటలు పెట్టుకోకపోయి ఉంటే ఎవరైనా పిలిస్తే బాగుండేది. సో ఇంకా ఎవరు లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాం. ఆయన చాలా బాగా అనిపించింది, చాలా గ్రాండ్గానే అయింది. సింపుల్గా అంటే మరీ సింపుల్గా కూడా కాదు. మీరు ఎలా చేసుకున్నారని నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కదా. చాలా బాగుంది కదా, ఎంత సింపుల్గా చేసుకున్నామని కాదు, ఎంత హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అలాగే కొంచెం బయట సౌండ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే వర్క్ ఇంకా అయిపోలేదు, హౌస్ వర్క్ అయితే. సో అందుకే కొంచెం మీకు డిస్టర్బెన్స్గా కూడా ఉండొచ్చు, అది కూడా నేను దాని గురించి కూడా చెప్తున్నాను.
చూసారు కదా ఇలా. ఇంకా అలాగే నేను ఫెస్టివల్ అయిపోయాక ఎన్ని డేస్ వీడియో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, నాకు కొంచెం పంటి నొప్పి వల్ల అయితే అసలు వీడియోస్ అనేది తొందరగా నేను చేయలేదు. చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది పన్నుకి. అది తీయించుకుందామంటే హాఫ్ ఇరిగిపోయి హాఫ్ ఉండడం వల్ల కొంచెం చిన్న సిజరింగ్‌లా చేస్తున్నారు. సో, నేను వద్దనేసి అయితే ఇంకా ఆపానన్నట్టు. మెడిసిన్స్‌తో కంటిన్యూ చేద్దామని. ఇంకా ఇదైతే పండగంతా భోగి రోజు అంతా బానే ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే అసలు చెప్పలేను. ఎన్ని గిన్నెలు పడ్డాయంటే పిండి వంట గిన్నెలు అవి ఇవి అసలు ఇంక అంతే. కాకపోతే అది ఒక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. వాటిని చూడంగానే అబ్బా! ఏమైనా ఫెస్టివల్ అంటే ఇది అనిపించింది. ఎంతైనా ఫెస్టివలే కదా! మీకెలా అంటారు చెప్పండి? చూసండి. నేను చెప్తున్నాను కాదు. అసలు గిన్నెలు చూసిన తర్వాత అనిపించింది. ఆహా! ఇది అసలైన సంక్రాంతి అనిపించింది. కళకళలాడుతోంది కదా! సో, ఇలా అన్ని గచ్చులో అయితే వేసేసుకొని వాటర్ అంతా పట్టేసాను. పైప్‌తో నానుతూ ఉన్నాయి. ఇంకిప్పుడు ఈ గిన్నెలన్నీ తోమి ఇప్పుడు పని చేయాలి. ఇంకా చాలా హడావిడిగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్.